తెలంగాణ ప్రాజెక్టులకు త్వరగా అనుమతులు మంజూరు చేయాలని కోరిన ముఖ్యమంత్రి, ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలన్న రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ ఓటమి, కొత్త పార్టీ ఏర్పాటుపై కవిత కీలక వ్యాఖ్యలు. వరంగల్ డిక్లరేషన్లో ఇచ్చిన ఒక్క హామీనైనా అమలు చేశారా అంటూ కాంగ్రెస్ పనితీరుపై మండిపడ్డ హరీష్ రావు. సొంత స్థలంలో ఇల్లు కట్టుకునే వారికి శుభవార్త. 2.5 లక్షల ఆర్థిక సాయం చేస్తున్నట్టు వెల్లడించిన ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు. ఎల్లో మీడియాపై వైసీపీ పెర్నినాని ఆగ్రహం. సతీష్ కుమార్ మరణంపై ఇష్టం వచ్చినట్లు వార్తా కథనాల్ని ప్రసారం చేయడంపై మండిపాటు. గూగుల్ ప్రాజెక్టుపై లోకేష్ కీలక వ్యాఖ్యలు. ఏపీని ప్రపంచ స్థాయి ఏఐ హబ్ గా మారుస్తామని వ్యాఖ్య. దేశానికి పెద్దన్నగా ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకరిస్తే అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని హోటల్ ఐటీసీ కోహినూర్లో నైరుతి రాష్ట్రాల పట్టణాభివృద్ధి మంత్రుల ప్రాంతీయ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం త్వరగా అనుమతులు మంజూరు చేయాలని కోరారు. హైదరాబాద్ ను అభివృద్ధి చేయడంతో పాటు ఇక్కడ మరికొత్త నగరాన్ని నిర్మించాలని చూస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. మోదీ సబర్మతి ప్రక్షాళన చేసినట్లుగా తాము మూసీని చేస్తున్నామని అన్నారు. मेट्रोपॉलिटन सिटीज अगर हम डेवलप करते गए, ट्रंक इंफ्रास्ट्रक्चर हम लोग अगर बनाए तो इन्वेस्टमेंट अट्रैक्ट कर सकते हैं. पूरा दुनिया कोविड के बाद चाइना +1 कंट्री के लिए इन्वेस्टमेंट्स के लिए ढूंढ रहा है. चाइना +1 इज ऑल्टरनेट इज इंडिया. तो वो काम करना है तो हम लोग अर्बन इंफ्रास्ट्रक्चर, एयरपोर्ट कनेक्टिविटी, पोर्ट कनेक्टिविटी, रोड कनेक्टिविटी, वाटर, पावर एंड इंफ्रास्ट्रक्चर, ये सब सारे करना है. तो आप खुद आप एक्सपीरियंस्ड पर्सन, सीजन्ड पॉलिटिशियन, आप मुख्यमंत्री बहुत साल के, मुख्यमंत्रियों का तकलीफ सबसे ज्यादा आप जानते हैं. मोदी जी भी पहले 12 साल मुख्यमंत्री काम किए, गुजरात मॉडल बनाए, तो आप दोनों को पता है मुख्यमंत्रियों का तकलीफ कैसे रहता है. और केंद्र सरकार ने अगर साथ नहीं दिए तो हम तरक्की करना इतना आसान नहीं है. जहां भारत फ्यूचर सिटी, it is going to come around 30,000 acres. We wanted to compete with New York, Tokyo, Japan or Singapore or Dubai. We don't want to compete with my neighboring states. They are my friends, they are my well-wishers. So world is one unit. I wanted to compete with Singapore or Dubai. So for that I need government of India support. From Telangana, Katarji, जो नरेंद्र मोदी जी जो कहा है विकसित भारत 2047, $30 ट्रिलियन इकोनॉमी के लिए जो सोच रहा है, तेलंगाना की तरफ से, तेलंगाना राज्य की तरफ से हम लोग एक विजन डॉक्यूमेंट बनाए कि तेलंगाना राइजिंग 2047. हम लोग ये टारगेट बनाए कि 2034 में $1 ट्रिलियन इकोनॉमी, 2047 के तक $3 ट्रिलियन इकोनॉमी. अभी हमारा पॉपुलेशन है 2.5%. We are contributing 5% economy in the country. Our target is up to 2047, we wanted to contribute 10% economy of this country. मोदी जी जो सोच रहा है $30 ट्रिलियन इकोनॉमी के लिए, 100 साल जब हमारा आज़ादी होकर हम जो खुशियां मना रहे. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీపై తన రాజకీయ భవిష్యత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తో తనకు ఇప్పుడు ఎలాంటి సంబంధం లేదని, కుట్రపూరితంగా తనను, తన కుటుంబాన్ని పార్టీకి దూరం చేశారని ఆరోపించారు. ప్రస్తుతానికి కొత్త రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన లేదని స్పష్టం చేశారు. తెలంగాణలో అధికార, ప్రతిపక్షాలు రెండూ తమ బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమయ్యాయని కవిత విమర్శించారు.
నా మీద ఉట్టిగా ఏదో ఆరోపణలు చేద్దాం అనుకుంటే అది ప్రూవ్ కాదు బ్రదర్, నిలబడదు. నేనేమంటున్నా, నేను చాలా ధైర్యం ఉన్నటువంటి వ్యక్తిని. నన్ను ఒక ఆడబిడ్డను తీసుకెళ్ళి ఎండాకాలంలో తిహార్ జైల్లో పెడితే 6 నెలలు వేరే వేరే వాళ్ళు అయితే డిప్రెస్ అయ్యి ఇంట్లో కూర్చుంటారు. నేను ఎందుకు ధైర్యంగా బయటకు వచ్చి ఫైట్ చేస్తున్నా? నా భుజాల మీద ఒక బరువు ఉంది. అదేంటి? తెలంగాణ ఆడబిడ్డలు భయపడకూడదు. రాజకీయాల్లోకి వస్తే మహిళల్ని తొక్కేయాలంటే 2 రోజులు జైల్లో వేస్తే ఇంట్లో పడుకుంటారని అనుకోకూడదు. ఏమన్నా కానీ నేను అనుకున్న లక్ష్యం కోసం ఫైట్ చేస్తానే ధైర్యం ఆడబిడ్డల్లో నింపాలి. అందుకోసమే నేను మొండిగా తిరుగుతున్నా. ఎస్, ఫ్యామిలీకి దూరం అయ్యాం. ఎస్, పొలిటికల్గా టార్గెట్ చేస్తున్నారు. ఇంకా ఎక్కువ చేస్తారు. రేపు పొద్దున మీరు చూడండి, చాలా ఎక్కువ చేస్తారు. చాలా స్థాయి దిగజారి మాట్లాడుతున్నారు. అయినా ఎందుకు ఫైట్ చేస్తున్నా? తెలంగాణ ఆడబిడ్డల బరువు నా భుజాల మీద ఉన్నది. వాళ్ళు డిప్రెస్ కావద్దు, రాజకీయాల్లో మాకు అవకాశం ఉంటుందనే కాన్ఫిడెన్స్ ఆడపిల్లలకు రావాలి. అందుకోసమే ఫైట్ చేస్తున్నా. అండ్ ఐ విల్ కంటిన్యూ టు ఫైట్. ఖమ్మంలో చూసుకుంటే నిన్న అమరవీరుల స్తూపం దగ్గర నుండి వచ్చినాం. అక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులందరూ కూడా డిమాండ్ చేసిండ్రు. పాలేరులో జేఎన్టీయూ ఏదైతే ఉందో అది ఒక 300 మంది కెపాసిటీ ఉంది ఇప్పటికీ. కానీ ఇప్పటికి కూడా రెంటెడ్ బిల్డింగ్ లో నడుస్తుంది కాబట్టి దానికి తక్షణమే మంచి బిల్డింగ్ కట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ మరి మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కింద దాన్ని అటాచ్ చేశారు. మొత్తంగా కూడా మొన్న మున్నేరు వరద వచ్చిన తర్వాత మునిగిపోయినటువంటి కాలనీలు ఉన్నాయి. ప్రత్యేకించి పేదవాళ్ళు ఉండే కాలనీలు కొన్ని ఉన్నాయి. వాటిని త్వరితగతిన రీటైనింగ్ వాళ్ళు కంప్లీట్ చేసి మరి ఎస్పెషలీ బొక్కలగడ్డ లాంటిది, పద్మావతి నగర్ లాంటిది, వెంకటేశ్వర నగర్, మోతీ నగర్ ఇట్లాంటి వారిని ఆదుకోవాలని చెప్పి కాంగ్రెస్ ఢిల్లీలో దొంగ దీక్షలు చేసిందని ఎద్దేవా చేశారు. వరంగల్ డిక్లరేషన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఒక్క హామీనైనా నెరవేర్చిందా అని బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు. మంగళవారం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ని సందర్శించిన అనంతరం ఆయన పత్తి రైతులతో మాట్లాడి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ కరెంటు సరిగ్గా రాదు, రైతు బంధు లేదు, రుణమాఫీ చెయ్యరు, బోనస్ పంటల బీమా ఊసు మొత్తానికే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా మేలుకోకపోతే తెల్ల బంగారాన్ని తీసుకొచ్చి జూబ్లీహిల్స్ ప్యాలెస్ ముందుకు పోస్తామని హెచ్చరించారు. గదిలంకనన్నా ఇవాళ ప్రభుత్వం గదిలింది. మేము ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు అన్ని మార్కెట్లు పోయింది కనుక ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు గారు హడావిడిగా జిన్నింగ్ మిల్లుల వ్యాపారులతో మీటింగ్ పెట్టి సమస్య పరిష్కరించి రేపటి నుంచి పత్తి కొంటాము అన్నారు. మరి ఈ పని ముందు ఎందుకు చేయలేదు? నిన్న కొనుగోలు కేంద్రాలు బంద్, ఇవాళ కొనుగోలు కేంద్రాలు బంద్. బీఆర్ఎస్ కదిలితే గాని, బీఆర్ఎస్ ప్రశ్నిస్తే గాని ఈ ప్రభుత్వంలో చలనం లేదు. బీఆర్ఎస్ ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా రైతుల పక్షాన పోరాడుతుంది కనుకనే మీలో కనీసం కదలికి వచ్చింది. బీఆర్ఎస్ ప్రశ్నిస్తే మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల ముందు వారం ముందు మైనార్టీకి మంత్రి ఇచ్చింది. బీఆర్ఎస్ కొట్లాటనే ఇచ్చింది కదా, 2 ఏళ్లు ఇయ్యలే కదా. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ గట్టిగా బయలుదేరిందంటే జిన్నింగ్ మిల్లులతో చర్చించి రేపటి నుంచి పత్తి కొంటామంటున్నారు. అదొక్కటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. మక్కలకు చెల్లింపులు చేయండి, రైతులకు బోనస్ విడుదల చేయండి, ఇవన్నీ కూడా పట్టించుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. కూలీలకే సరిపోలేదు. అయితే పోయినసారి యాసింగి వడ్లమ్మినాం సార్ యాసింగి వడ్లమ్మినాం. వడ్లమ్మితే ఇంతవరకు మన బోనస్ పైసలు ఇంతవరకు పడలేదు సార్. వడ్లు పండించినాం, వడ్లమ్మినాం, ఇంతవరకు ఒక పైసా కూడా పడలేదు. మన అమ్మిన రేటే గవే డబ్బులు పడ్డాయి, ఇంతవరకు పైసలు పడలేదు. ఇది మేము అమ్మిన పైసలు కూలీలో సరిపోలేదు సార్. ఇప్పటికి మేము పైనుంచి సార్. బీఆర్ఎస్ హయాంలోనే రైతు రాజులా బ్రతికాడని, రైతన్నలకు ఎలాంటి కష్టం లేకుండా చూసుకున్నామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ పత్తి మార్కెట్ యార్డును సందర్శించిన కేటీఆర్ అనంతరం బోధ్ నియోజకవర్గం నేరడిగొండ జెన్నింగ్ మిల్లు వద్ద సోయాబీన్, మొక్కజొన్న పంటల కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ మళ్లీ బీఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని, రైతుల సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. రైతులకు బీఆర్ఎస్ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. అయిపోతుంది కదా ఎట్లా అంటే మాకు అడగకు పైనుంచే పైన అడుగు అంటాడు. ఆగమైతుంటే తెలంగాణ ఎత్తిరా గులాబీ జెండనే దించుతమా. నేను ఇక్కడికి వస్తుంటే
రామన్న సాబ్ చెప్పిండు, అన్న మా పరిస్థితి ఎట్లున్నదంటే మా రైతులది ఆదిలాబాద్ లో కొనబోతే కొరివి అమ్మబోతే అడవి అన్నట్టు అయిపోయింది మాది. కేసీఆర్ గారు ప్రభుత్వం పోయినాక కరెంటు చక్కగా వస్తలేదు, రుణమాఫీ చక్కగా కాలేదు, పోనీ యూరియా బస్తాలు ఇస్తారంటే యూరియా బస్తాలు ఇస్తలేడు, ఆఖరికి అమ్ముకుందామంటే ఇవాళ కొనేటోడు కూడా దిక్కులేడు. ఏం చేయాలన్నా మా బతికిట్లు అయిపోయింది. ఇవాళ ఇక్కడ ఉన్నదేమో చూస్తే బీజేపీ ఎమ్మెల్యే, ఆడ ఉన్నదేమో బీజేపీ ఎంపీ. నిజంగా చెప్పాలంటే సిసిఐ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, సిమెంట్ కార్పొరేషన్ కాటన్ కార్పొరేషన్ రెండు ప్రభుత్వమే. ఇక్కడ సిసిఐ తెరిపిస్తా అని చెప్పారు ఎలక్షన్లకు ముందు, యాదుకున్నదా? సిమెంట్ కార్పొరేషన్ అది తెరిపియలే. కొన్ని కాటన్ కార్పొరేషన్ అన్నా ఏమైనా చేస్తారా అంటే కాటన్ కార్పొరేషన్ కూడా కనీసం పత్తి కొనుగోలు చేసే పరిస్థితి కూడా లేదు. ఇంకొక మాట కూడా మీకు తెలియాలి, నేను మంత్రిగా ఉన్నప్పుడు, రామన్న గారు కూడా మంత్రిగా ఉన్నప్పుడు, ఆనాడు మా దగ్గరికి సౌత్ ఇండియా మిల్స్ అసోసియేషన్, ఎవరైతే జిన్నింగ్ మిల్స్ స్పిన్నింగ్ మిల్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఒక పెద్ద అసోసియేషన్ వాళ్ళు మా కాడికి వచ్చారు. వాళ్ళు చెప్పిన మాట ఇది నా మాట కాదు. వాళ్ళు అన్నారు, సార్ మొత్తం భారతదేశంలో పత్తి పండించే రాష్ట్రాలలో ముఖ్యమైన రాష్ట్రాలు ఏమిటి అంటే గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ. ఈ 5 రాష్ట్రాలు ఉంటాయి సార్. కానీ 5 రాష్ట్రాలలో అన్నిటికన్నా బేహతరీన్ పంట, అన్నిటికన్నా బేహతరీన్ పత్తి పండించేది మన తెలంగాణ, మన ఆదిలాబాద్ రైతులు, మన వాళ్ళు పండిస్తారు. ఇదే నేను ఉత్తా చెప్తలేను, వాళ్ళు చెప్పిన మాట. మన కాటన్ క్వాలిటీ బాగుంటుంది సార్, కాకపోతే పత్తులు ఏరేటప్పుడు దాన్ని ప్యాకింగ్ చేసేటప్పుడు కొంత ఇంప్యూరిటీ వస్తున్నది, దాన్ని కొద్దిగా మంచిగా చేసుకోవాలి. రెండోది మంచి బ్రాండింగ్ చేయాలి. చేస్తే భారతదేశంలో కాదు ప్రపంచంలోనే అత్యుత్తమ కాటన్ మనది, మంచి రేట్ వస్తుంది, బ్రహ్మాండమైన బంగారం వస్తుంది, తెల్ల బంగారం వస్తుంది పత్తి మనది అని చెప్పారు. ఇవాళ ఇప్పుడే విఠలన్న రైతు పెద్ద మనిషి చెప్పిండు, బంగారం వస్తుంది పంట, తెల్ల బంగారం మన దగ్గర మన దేశంలో మన రాష్ట్రంలో వండుతుంటే ఇవాళ మోడీ గారు కేంద్ర ప్రభుత్వం బయటికెళ్లి పత్తిని దిగుమతి చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నది. ఎందుకు మనకి ఇవన్నీ పెట్టిర్రు, మాయిశ్చరు అని కట్టింగ్లు ఎందుకు పెడుతుర్రు అంటే బయట ఒప్పందం చేసుకుని వచ్చిర్రు, బయటికెళ్లి పత్తిని ఇక్కడ దించే ప్రయత్నం చేస్తున్నారు. మన మీద ప్రేమ ఉంటే కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడున్న బీజేపీ ఎమ్మెల్యేకు బీజేపీ ఎంపీకి పోవాలి, పోయి మోడీతో కొట్లాడాలి. ఎందుకు చేస్తున్నావు, మా రైతులకి ఆపద ఎందుకు తెస్తున్నావు? మా వాళ్ళు ఇలా సోయా వండిస్తారు, ఇక్కడ బ్రహ్మాండంగా ఆదిలాబాద్ లో పత్తి వండిస్తారు, వాళ్ళకు అండగా నిలబడు, వాళ్ళకు అవసరమైతే వేరే దేశాలకు మన పత్తి పంపాలి, కానీ ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని కొట్లాడాలి. కొట్లాడకపోగా మీదికెళ్ళి వాళ్ళు ఇక్కడికి వచ్చి మన మీద మాట్లాడుతూ ఉన్నారు. కేటీఆర్ గారు సార్ మీరు వస్తున్నారని నిన్న ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకున్నారు ఎట్లనో కానీ, కలెక్టర్ ఈ మార్కెట్ యార్డ్లకు రైతుల్ని రానియకుండా అసలు మార్కెట్ యార్డ్నే బంద్ పెట్టింది సార్. మీరంటే కాంగ్రెస్ ప్రభుత్వంకు ఉచ్చ సార్. నిజంగా సార్ ఇప్పుడిప్పుడే మార్కెట్ డిఎం గారు వచ్చి మేము ఫింగర్ ప్రింట్ అవసరం లేదు, ఎకరంకు 10 కుంటలు కొంటాం సార్, ఓటీపీ వస్తే చాలు సార్ అని చెప్పి ఒక్క దెబ్బ మీరు ఆదిలాబాద్ రైతులతో మాట్లాడుతందుకు వస్తున్నానంటే చాలు ఉచ్చబడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వంకు. నిజంగా సార్ మీరు రైతులకు ఈ విధంగా వెన్నుదన్నుంటే రైతులు తప్పకుండా బాగుపడతారు. టాలీవుడ్ అగ్ర దర్శకుడు రాజమౌళిపై సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. రాష్ట్రీయ వానరసేన ఆయనపై ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ లో ఆయన తనకు దేవుడిపై నమ్మకం లేదంటూ చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. వారణాసి టైటిల్ లాంచ్ ఈవెంట్ లో చిన్న టెక్నికల్ ఇష్యూ తలెత్తింది. దీంతో కాసేపు కార్యక్రమానికి అంతరాయం ఏర్పడింది. భావోద్వేగానికి గురైన రాజమౌళి తాను అందుకే దేవుడిని నమ్మనన్నారు. నెట్టింట వైరల్ అవుతుంది. నాకు దేవుడి మీద పెద్ద నమ్మకం లేదండి. నాన్నగారు వచ్చి ఇందాక హనుమ వెనకాల ఉంటాడు, గుండె తట్టి నడిపిస్తాడు అని చెప్పారు. ఇలా అయిన వెంటనే కోపం వచ్చింది, ఇదేనా నడిపించేది అని. సొంత స్థలం లేదా ప్రభుత్వం కేటాయించిన పట్టా స్థలంలో ఇల్లు నిర్మించుకోవాలనుకునే అర్హులైన లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన PMAY పథకం ద్వారా
2.50 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కలను నెరవేర్చాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పానికి మనవంతుగా నవంబర్ 30వ తేదీలోపు మీ వివరాలు నమోదు చేసుకోవాలని కోరుతున్నాను అంటూ రఘురామకృష్ణరాజు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ, ముఖ్యంగా ఉండి నియోజకవర్గంలోని ప్రజలందరికీ నా విజ్ఞప్తి, మన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి స్థలం ఉన్న వాళ్ళకి సొంత స్థలం అయి ఉండొచ్చు, పట్టా ద్వారా వచ్చిన స్థలం అయి ఉండొచ్చు, స్థలం ఉన్న వారందరూ ఈ 4 సంవత్సరాల్లో ఇల్లు కట్టుకోవడానికి వీలుగా సచివాలయాల్లో, మున్సిపల్ ఆకివీడు అయితే మున్సిపల్ సచివాలయం, గ్రామ సచివాలయాల్లో రిజిస్టర్ చేసుకుంటే మీకు గ్రాంట్ 2,50,000 రూపాయల గ్రాంట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి లబ్ధిదారుడికి ఇవ్వటం జరుగుతుంది. సత్వరంగా మీరు మీ గృహ నిర్మాణం పూర్తి చేసుకోవచ్చు. ఇక్కడ నమోదు చేసుకోవడానికి ఈ నెలాఖరు వరకు సమయం ఉంది. నమోదుకి కావాల్సిన పత్రాల వివరాలు తెలియజేస్తాను. మీ కుటుంబ సభ్యుల ఆధార్ కాపీ, ఉద్యోగంలో ఉంటే జాబ్ కార్డు, బ్యాంక్ పాస్బుక్ కాపీ, క్యాస్ట్ సర్టిఫికెట్, కుల ధృవీకరణ పత్రం, ఆదాయం ఉంటే ఆదాయ ధృవీకరణ పత్రం, రేషన్ కార్డు కాపీ, అలాగే మొబైల్ ఫోన్ నెంబర్. ఈ వివరాలన్నీ మీరు ప్రత్యక్షంగా వెళ్ళి ఆ సచివాలయంలో, అన్ని సచివాలయాల్లోనూ అందరినీ అలర్ట్ చేయటం జరిగింది. గతంలో ఎన్రోల్మెంట్కి కొన్ని సాంకేతిక ఇబ్బందులు తలెత్తినాయి. ఇప్పుడు ఆ ఇబ్బందులు ఎటువంటివి లేవు. దయచేసి మీ గ్రామాల్లో ఉన్న సచివాలయాల్లో ఈ వివరాలు తీసుకుని వెళ్ళి అందరినీ ఇంటివారు చెయ్యాలి అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి సంకల్పం. కాబట్టి మనమందరం మన వంతుగా మనం చేసుకోవలసిన రిజిస్ట్రేషన్ని ఆలస్యం చేయకుండా ఈ నెలాఖరులోపుగా ఖచ్చితంగా పూర్తి చేయమని చెప్పి కోరుకుంటూ, తర్వాత ఆ గ్రాంట్ అందించే విషయంలో మా ఆఫీస్ వాళ్ళు, హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎల్లవేళలా మీకు కోఆపరేటివ్గా ఉండి మీ గృహ నిర్మాణాన్ని త్వరగా పూర్తయ్యేలాగా చూసే బాధ్యత ప్రభుత్వం తరపున మేము తీసుకుంటాం. ధన్యవాదాలు. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు, చలికి ప్రజలు వణికిపోతున్నారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో రాత్రి వేళల్లో సింగిల్ డిజిట్ టెంపరేచర్లు నమోదవుతున్నాయి. 2-3 చెద్దర్లు కప్పుకున్నా చలి ఆగకపోవడంతో ఇదెక్కడి చలిరా బాబోయ్ అంటున్నారు. నార్త్ వెస్ట్ తెలంగాణ జిల్లాలో 7 నుంచి 9 డిగ్రీల టెంపరేచర్ నమోదవుతోంది. ఇక హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో అర్ధరాత్రి, ఉదయం వేళల్లో 8 నుండి 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. తెలంగాణలో చలి చంపేస్తుంటే ఏపీలో వర్షాలు దంచి కొడుతున్నాయి. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో తెల్లవారుజాము నుంచి వర్షాలు దంచి కొడుతున్నాయి. ప్రకాశం, అనంతపురం, అన్నమయ్య, సత్యసాయి, కడప, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మీడియాపై మాజీ మంత్రి పెర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ మాజీ ఏబీఎస్వి సతీష్ కుమార్ మరణంపై ఇష్టం వచ్చినట్లు వార్తా కథనాలని ప్రసారం చేస్తోంది అని ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం పెర్ని నాని మీడియాతో మాట్లాడారు. 2 ఏళ్లుగా రాష్ట్రంలో చంద్రబాబు అటవిక పాలన కొనసాగుతోంది. వైఎస్ఆర్సీపీ నేతలపై దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి. టీటీడీ మాజీ ఏవీఎస్ఈఓ చనిపోతే ఆయన ఇంటిని పోలీసులే జల్లెడ పట్టారు. కనీసం సానుభూతి కూడా చూపించలేదు. కానమూరి వెంకటరెడ్డి ఏమన్నా నువ్వు కేసు పెడితే 10 కేసులు పెడితే ఆగే రకమా?
ఆగితే జగన్ మనిషి ఎందుకు అవుతాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎందుకు అవుతాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్న రోజే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నాడు. జెండా పట్టుకున్న మొదటి రోజు నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుని జగన్ నామస్మరణ, జై జగన్ అనే నామస్మరణ మొదలుపెట్టినటువంటి మొదటి రోజు నుంచి ప్రతి కార్యకర్త కూడా నాడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం యొక్క ఒత్తిడులు, అమానుషాలు చేతులోంచి జెండా పారవేయించగలిగారా? జగన్ జెండా పిడికిల్లో బిగించి పట్టుకున్నటువంటి ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడైనా సరే దడిచేది లేదు, బెదిరేది లేదనేది మీ కొడుక్కి చెప్పబోయా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లోని తర్లువాడలో ఏర్పాటు చేయనున్న గూగుల్ డేటా హబ్ వల్ల రాష్ట్రంలో నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఈ ప్రాజెక్టుకు స్థానిక ప్రజల నుంచి వస్తున్న మద్దతును ప్రస్తావిస్తూ ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. తర్లువాడలో ఏర్పాటు కానున్న డేటా సెంటర్పై ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక ప్రచురించిన కథనాన్ని లోకేష్ తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో ప్రపంచ స్థాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ హబ్లను నిర్మించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. కొట్టుకొని పనిచేస్తున్నారు. 1,88,000 మందికి ఈ డేటా సెంటర్ పూర్తయి ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా డేటా సెంటర్ తాలూకా జాబ్స్ 1,88,000 మందికి జాబ్స్ రాబోతున్నాయి. వచ్చే నెల నవంబర్ 14, 15 వైజాగ్ లో సిఐఐ 20 లక్షల ఉద్యోగాలు దగ్గరికి వచ్చారనుకుంటున్నారు కమిటీ చైర్మన్ గా ఈ సమ్మిట్ తో. ఆ దిశగా అడుగులేసాం. కానీ ఈ సబ్ కమిటీ ఎప్పుడు ఆనందంగా ఉంటుందంటే ఆ 20 లక్షల ఉద్యోగాలు గ్రౌండ్ చేసి 20 లక్షల మందికి ఆఫర్ లెటర్లు ఇచ్చిన తర్వాత. సో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు మేము ఎవరం కంప్లేసెంట్ అవ్వండి. ఎందుకంటే ఆయన పడుకోరు, మమ్మల్ని పడుకోనీరు, మమ్మల్ని అందరినీ పరిగెత్తిస్తారు. గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నట్టు $1 ట్రిలియన్ ఇన్వెస్ట్మెంట్ దిశగా మేము పనిచేయాలి, ఆర్నిసలు కష్టపడాలి. బాబు సూపర్ 6 లో తొలి హామీ 20 లక్షల ఉద్యోగాల కల్పన.